గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిఏపిఆర్సీపై అసెంబ్లీలో నేడే సంచలన నిర్ణయం. దీనికి సంబంధించిన వివరాల కోసం మన వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఎవరైతే మన ఛానల్ కొత్త వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకొని ఎప్పటికప్పుడు వీడియోస్ రూపంలో మీకు అందుబాటులో ఉంటాయి. లేటెస్ట్ అప్డేట్, లేటెస్ట్ న్యూస్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. మన ఈ వీడియో దాదాపు 1000+ లైక్ని పెంచుకున్నామని. అదేవిధంగా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ మీకు వీడియోస్ రూపంలో అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా విలువైనంత సమాచారాన్ని మీకు అందించడానికి మన ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ చూసుకున్నట్లయితే నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి అయితే స్వాగతం. ప్రతి ఒక్కరికి కూడా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే, ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేట్ ఉద్యోగులు కానీ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన డిఏపిఆర్సీపై నేడు అసెంబ్లీలో అయితే చర్చ జరగనుంది. అయితే దీనికి సంబంధించి కూడా దాదాపు 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క డిఏపిఆర్సీపై గత ప్రభుత్వం నుండి ఎటువంటి స్పష్టత లేనందున వలన చాలామంది ఉద్యోగస్తులు దీనిపై కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. అయితే డిఏపిఆర్సీపై త్వరలో పెంచాలని, అదేవిధంగా వీటికి సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేయాలని అయితే ప్రభుత్వానికి అయితే తెలపడం జరిగింది. ఈ జీవో అయితే రిలీజ్ చేయడానికి అవకాశాలు అనేది ఎక్కువ మోతాదులో కనిపించడం జరుగుతుంది. అయితే అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు ఐఆర్ అనేది దాదాపు 30% ఉండే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవడం జరిగింది. ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ ఐఆర్ను కూడా పెంచడానికి వాళ్ళు ధర్నాకు దిగడం, రాస్తారోకోలు చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా డిఏ అనేది, పిఆర్సీ అనేది గత ప్రభుత్వాల్లో చూసుకున్నట్లయితే 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రభుత్వం కూడా ఈ యొక్క డిఏ పిఆర్సీపై పెంచలేదు, ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. మేము కొత్తగా అధికారంలో వచ్చినప్పుడు ఈ యొక్క డిఏ పిఆర్సీని అదేవిధంగా ఐఆర్ను 30% ఇవ్వాలని కూడా ప్రభుత్వంతో చర్చలు జరపడం జరిగింది. అదేవిధంగా ఇవన్నీ కూడా త్వరలోనే ఈ యొక్క డిఏపిఆర్సీని కూడా రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా అసెంబ్లీలో అయితే నేనైతే ఒక కీలక తీర్పు అయితే రానుంది. చాలామంది మనకు రాజకీయ నాయకులు కానీ చాలామంది వీటిని మంత్రులు కానీ వీటి విషయంపై చర్చలు జరుపుతుండడం జరిగింది. అదేవిధంగా మనకు ఇంకా విషయం చూసుకున్నట్లయితే ఈ యొక్క పిఆర్సీ అనేది దాదాపు మనకు 20 నుండి 30% వచ్చే విధంగా అయితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీళ్ళని త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఇంకో విషయం చూసుకున్నట్లయితే మనకు పెన్షన్ సంబంధించి ఎవరికైతే పెన్షన్ రాలేదో వారందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఈ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క పెన్షన్ అనేది దాదాపు 32% కట్టే దాదాపు చాలామంది కూడా పిఎఫ్ కింద కట్టే వారి యొక్క పెన్షన్ రూపంలో రిలీజ్ కావడం జరుగుతుంది. చూడాలి ఒకవేళ ఈరోజు నేను అసెంబ్లీలో ఏ నిర్ణయం తీసుకుంటారో పిఆర్సీ డిఐపై. ఆ నిర్ణయంపై ప్రభుత్వాలు అదేవిధంగా ఎటువంటి స్పష్టత రానుందో మనం అందరూ కూడా వేచి చూడడానికి ప్రయత్నిద్దాము. మీరు చేయవలసింది ఏంటంటే ప్రతి ఒక్కరు వీడియోను కూడా అందరికీ కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.